హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్. స్పీడ్ జీకే సిరీస్లో భాగంగా ఈరోజు మనం భారతదేశ భద్రతా దళాల గురించి తెలుసుకుందాం. దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పనికొచ్చే మనం చూద్దాం. తక్కువ టైంలో మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో మొత్తం వచ్చేసి జాతీయ భద్రతా దళాలు వచ్చేసి మనకి మెయిన్గా 3 ఈవెంట్లో ఉంటాయి. మనకి అంటే 3 భద్రతా దళాలు మెయిన్గా మనకి పనిచేస్తున్నాయి. ఒకటేమో ఆర్మ్డ్ ఫోర్సెస్, అదేవిధంగా పారామిలిటరీ ఫోర్సెస్, సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్. సో దాంట్లో మనకి ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యంగా చర్చించుకోవాల్సింది ఆర్మ్డ్ ఫోర్సెస్. ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే మనకి దాంట్లో ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఈ 3 వస్తాయి మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్లో. సో ఈ వీడియోలో మనం ఆర్మ్డ్ ఫోర్సెస్ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది చూద్దాం. సో ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఇప్పుడు అది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద వస్తుంది. ఇందాక చెప్పుకున్న 3 రకాల ఫోర్సెస్, పారామిలిటరీ ఫోర్సెస్, ఆర్మ్డ్ ఫోర్సెస్, అదేవిధంగా సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్, ఈ మూడిట్లో 2 మాత్రం అంటే డిఫెన్స్ ఒకటి, అదేవిధంగా పారామిలిటరీ, ఈ 2 మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద వస్తాయి. అదేవిధంగా సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్ మాత్రం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద వస్తాయి అన్నమాట. అంటే ఆ మినిస్ట్రీ వాటిని కంట్రోల్ చేస్తుంది. సో ఫస్ట్ మనం చర్చించుకోవాలనుకుంటున్న ఆర్మ్డ్ ఫోర్సెస్ అయితే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద వస్తుంది. అట్ ప్రజెంట్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి మినిస్టర్ వచ్చేసి రాజ్నాథ్ సింగ్ గారు. అదేవిధంగా డిఫెన్స్ సెక్రటరీ వచ్చేసి అజయ్ కుమార్. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ఈ మొత్తానికి డిఫెన్స్ స్టాఫ్ ఏదైతే ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉన్నాయో, ఇండియన్ ఆర్మీ కావచ్చు, ఇండియన్ నేవీ కావచ్చు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఈ మూడింటికి హెడ్ జనరల్ బిపిన్ రావత్. వీళ్ళందరికీ మీకు స్క్రీన్ పైన చూపిస్తున్న వీళ్ళందరికీ హెడ్ ఒకరు ఉంటారు. మనకి భారతదేశం యొక్క ప్రథమ పౌరుడు రాష్ట్రపతి గారు వీళ్ళందరికీ హెడ్ ఉంటారు. త్రివిధ దళాల అధిపతి అని చెప్పేసి మనం రాష్ట్రపతిని కూడా అంటాము. సో ఇది ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించిన బేసిక్ పాయింట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఫస్ట్ చూసుకున్నట్టయితే ఇండియన్ ఆర్మీ యొక్క ప్రస్తుతం చీఫ్ వచ్చేసి జనరల్ మనోజ్ ముకుంద్ నర్వానే గారు. మనకి ఇండియన్ ఆర్మీ వచ్చేసి 1895, ఇది నోట్ చేసుకోండి, 85 కాదు 95 అని నోట్ చేసుకోండి. 1895లో ఇది ఫౌండెడ్ అంటే స్థాపించబడింది ఇండియన్ ఆర్మీ అనేది. స్వతంత్రం పూర్వమే మనకి ఆ పేరు ఇండియన్ ఆర్మీ అని పేరుతో కొన్నిసార్లు పిలిచేవాళ్ళు, కొన్నిసార్లు ఇంకొక పేరుతో పిలిచేవాళ్ళు ఆంగ్లేయులు. సో కాబట్టి మనకి ఇండియన్ ఆర్మీ అయితే 1895లో స్టార్ట్ అయిందని చెప్పేసి మనకి మాత్రం చరిత్ర తెలుపుతుంది. 1947 తర్వాత దాని యొక్క మొట్టమొదటి చీఫ్ వచ్చేసి జనరల్ సర్ రాబర్ట్ లాక్ హార్ట్. 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఆర్మీ చీఫ్. ఈ క్వశ్చన్స్ కూడా మీకు అడిగే అవకాశం ఉంది ఎగ్జామినేషన్లో. చాలాసార్లు ఎస్ఎస్సి బ్యాంక్ ఎగ్జామినేషన్లో ఎటువంటి క్వశ్చన్స్ అడిగారో అందుకనే ఇది కూడా మీకు ఇస్తున్నాను. సో మొట్టమొదటి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఆర్మీ చీఫ్ ఎవరు అంటే జనరల్ సర్ రాబర్ట్ లాక్ హార్ట్. అదేవిధంగా ఇంకొక క్వశ్చన్ కూడా అడగవచ్చు, స్వాతంత్ర అనంతరం మొట్టమొదటి భారత మూలాలు కలిగిన ఇండియన్ ఆర్మీ చీఫ్ ఎవరు అంటే ఫీల్డ్ మార్షల్ కేఎం కరియప్ప. 1949లో ఆయన నియమింపబడ్డారు. ఈయన భారత మూలాలు కలిగిన వారు. అదేవిధంగా ఇండియన్ నేవీ ఇప్పుడు ఉన్న చీఫ్ కనుక చూసుకున్నట్టయితే అడ్మిరల్ కరంబీర్ సింగ్. మనకి ఇండియన్ నేవీ ఎప్పుడు స్థాపించబడింది, అన్నిటికంటే మనకి ఉన్న ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మొట్టమొదటిగా స్థాపించబడింది ఇండియన్ నేవీ. సో ఇది కూడా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కిందే వస్తుంది. దీని యొక్క మొట్టమొదటి అడ్మిరల్ ఎవరు అంటే స్వాతంత్ర అనంతరం రియల్ అడ్మిరల్ జేటిఎస్ హాల్. 1947లో ఆయన నియమింపబడ్డారు. అదేవిధంగా భారత మూలాలు కలిగిన వ్యక్తి మొట్టమొదటిసారిగా 1947 అంటే స్వతంత్ర అనంతరం నియమింపబడ్డ భారత మూలాలు కలిగిన ఇండియన్ నేవీ అడ్మిరల్ ఎవరు అంటే ఏకే చటర్జీ గారు. 1966లో ఈయన నియమింపబడ్డారు. భారత మూలాలు కలిగిన వారు అంతకుముందు కూడా నియమింపబడ్డారు. 1966కి ముందు, 1947 to 1966 ముందు నియమింపబడ్డారు. కానీ వాళ్ళు అడ్మిరల్ రేంజ్లో లేరు, వైస్ అడ్మిరల్ రేంజ్లో ఉన్నారు. కాబట్టి మనకి మెయిన్ చీఫ్ ఎవరు అనుకుంటే కనుక 1966లో ఏకే చటర్జీ గారు నియమింపబడ్డారని చెప్పేసి మనం ఆన్సర్ గుర్తించాలి. ఇక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇది 1932లో స్థాపించబడింది. ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేష్ కుమార్ గారు ఇప్పుడు ప్రస్తుతం దానికి చీఫ్గా ఉన్నారు. ఇది కూడా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద వస్తుంది. అదేవిధంగా దీనికి 1947లో మొట్టమొదటి ఎయిర్ చీఫ్ మార్షల్ ఎవరు అంటే సర్ థామస్ ఎల్మ్హిస్ట్. ఈయన 1947లో నియమింపబడ్డారు.
మరి భారతదేశం యొక్క మూలాలు కలిగిన వ్యక్తి మొట్టమొదటిసారిగా 1947 తర్వాత నియమింపబడ్డ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎవరు అంటే సుబ్రోటో ముఖర్జీ. సో ఇది మెయిన్ పాయింట్స్ మనకి. ఇవన్నీ మీరు నోట్ చేసుకోండి. దాదాపు 10 నుంచి 15 పాయింట్లు అయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ గురించి. నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే ఇండియన్ పారామిలిటరీ ఫోర్సెస్ గురించి తెలుసుకుంటాం. ఆ తర్వాత వీడియోలో ఇండియన్ పోలీస్ ఫోర్సెస్ గురించి కూడా మనం తెలుసుకుందాం. ఆల్ ద బెస్ట్. జై హింద్. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి.